Okay, I will show you the problem. Okay, so this is the example 2.7 problem. Okay, the question is in a mechanism shown in below figure. The angular velocity of the crank O is 15 radians per second, and the slider at key is constrained to move at 2.5 meter per second. The motion of both the sliders is vertical, and the link BC is horizontal in the position shown. Determine the rubbing velocity at B if the pin diameter is 15 millimeters and the velocity of slider D. So this is our mechanism. So here the input values are here in this mechanism. OA is our crank. So OA is our crank which is rotating with some RPM. So some omega, that is 15 radians per second. So apart from this value, they are also mentioning the velocity of point E. So the slider at E is constrained to move at 2.5 meter per second. So E is the point on the slider, so which is moving with a velocity of 2.5 meter per second square. Sorry, 2.5 meter per second. So we need to determine the two values. Here is rubbing velocity at pin B. So pin B దగ్గర ఉన్న మనకి రబ్బింగ్ వెలాసిటీస్ కావాలి. సో పిన్ బి దగ్గర ఉన్న రబ్బింగ్ మనకి కనెక్ట్ అయ్యి ఉన్న మెంబర్స్ ఏమున్నాయి అంటే, సో ఏబి అండ్ బీడీ లింక్స్ ఉన్నాయి. సో ఏబి అండ్ బీడీ లింక్స్ యొక్క యాంగులర్ వెలాసిటీస్ తెలిస్తే సో మనం రబ్బింగ్ వెలాసిటీ ఎట్ పిన్ బి దగ్గర మనం కనుక్కోవచ్చు. సో దాంతోపాటు మనకి ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ డి. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ స్లైడర్ డి. సో డి పాయింట్ యొక్క వెలాసిటీ అనేది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ సో ఈ మెకానిజంని మనం డ్రా చేయాలి. సో ఫస్ట్ ఏ పాయింట్ మనం డ్రా చేద్దాం ఒకసారి ఆలోచించండి అమ్మా. ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏ పాయింట్ని ఫస్ట్ డ్రా చేద్దామో ఒకసారి ఆలోచించండి. సో ఇది మన మెకానిజం. సో ఫస్ట్ ఏ పాయింట్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఏ పాయింట్ ఓ. ఓకే, గుడ్. సో పాయింట్ ఓ. సో ఫస్ట్ ఓ పాయింట్ని డ్రా చేద్దాము. సో నేను జనరల్ ప్రొసీజర్ ఏంటో చెప్పేస్తున్నాను. సో ఫస్ట్ ఓ పాయింట్ డ్రా చేస్తాను. సో ఓ పాయింట్ డ్రా చేసి సో ఇక వెర్టికల్ దగ్గర నుంచి 30 degrees తోటి ఓఏ లింక్ డ్రా చేస్తాను. సో ఓఏ లింక్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారు, 200 millimeters ఇచ్చారు, అంటే 20 centimeters. దీనికి కరస్పాండింగ్గా స్కేల్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఓఏ అయితే డ్రా చేస్తాను. సో ఓఏ డ్రా చేసిన తర్వాత పాయింట్ ఏ వచ్చింది కదా, పాయింట్ ఏ దగ్గర నుంచి ఇంకొక హార్జెంటల్ లైన్ డ్రా చేస్తాను. సో హార్జెంటల్ లైన్ ఇలా డ్రా చేస్తాను. ఎంత లెంత్ అంటే 400 millimeters లెంత్ తోటి బి అనే పాయింట్ మార్క్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఈ పాయింట్ డి రావడం గురించి 2 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. ఏంటంటే ఈ ఓ అనే పాయింట్ దగ్గర నుంచి అలాగే ఈ డి ఉన్న వెర్టికల్ లైన్ ఏదైతే ఉందో, సో ఈ ఓ పాయింట్ యొక్క వెర్టికల్ లైన్ అండ్ ఈ డి పాయింట్ యొక్క వెర్టికల్ లైన్, సో మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది మనకి ఇచ్చారు, 200 millimeters ఇచ్చారు. సో మీరు ఇండైరెక్ట్గా ఈ ఓ పాయింట్ నుంచి 200 millimeter డిస్టెన్స్లో ఒక వెర్టికల్ లైన్ డ్రా చేయండి. ఇలాగా ఇక్కడ నుంచి ఒక స్కేల్ ద్వారా మెజర్ చేసి 200 millimeters ఒక వెర్టికల్ లైన్ డ్రా చేయండి. సో అప్పుడు మనకి బీడీ యొక్క డిస్టెన్స్ ఇచ్చారు. బీడీ యొక్క డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 260 millimeters. సో ఇంత లెంత్ తోటి బై యూజింగ్ కంపాస్ పాయింట్ బి దగ్గర నుంచి ఈ వెర్టికల్ లైన్ ఏదైతే డ్రా చేశారో సో ఆ వెర్టికల్ లైన్ మీదకి 260 millimeters ఒక ఆర్క్ డ్రా చేయండి. సో ఎక్కడైతే మనకు వెర్టికల్ లైన్ అండ్ అవర్ ఆర్క్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ ఈజ్ అవర్ పాయింట్ డి. సో ఈ రకంగా మనం పాయింట్ డి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ ఈ లింక్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నుంచి ఏ పాయింట్ దగ్గర నుంచి ఇందాక బి ఇటు సైడ్ ఏమో 400 millimeters డ్రా చేస్తాం. ఈసారి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇటు సైడ్ 200 millimeters డ్రా చేద్దాం. సో 200 millimeters డ్రా చేయండి. సో దట్ ఈజ్ అవర్ పాయింట్ సి. సో పాయింట్ సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఓ అనే పాయింట్ వెర్టికల్ ఇక్కడ ఉన్న వెర్టికల్ లైన్కి అలాగే పాయింట్ ఈ ఉన్న వెర్టికల్ లైన్కి డిస్టెన్స్ ఇచ్చారు, 170 millimeters ఇచ్చారు. సో 170 millimeters ఒక వెర్టికల్ లైన్ అనేది పాయింట్ ఓ దగ్గర నుంచి డ్రా చేయండి. సో ఎక్కడైతే
వెర్టికల్ లైన్ డ్రా చేశారో సో అక్కడ ఆ లైన్ మీదకి సి అనే పాయింట్ దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఎంత అంటే 300 మిల్లీమీటర్స్. సో 300 మిల్లీమీటర్స్తో ఒక ఆర్క్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్కేల్ ఏం తీసుకుందామమ్మా? స్కేల్ ఏ వాల్యూ తీసుకుందాం? స్కేల్ ఎంత తీసుకుందాం? 1 సెంటీమీటర్ ఎన్ని సెంటీమీటర్స్ తీసుకుందాం? కొంచెం మంచిగా మనకి కనిపించాలి. ఈ డయాగ్రామ్ చూడండి. అంటే ఇది యాక్చువల్గా 40 సెంటీమీటర్స్. సో 40 సెంటీమీటర్స్ మనం డ్రా చేయలేం. సో 4 సెంటీమీటర్స్ అన్నా సరే అది మరీ కొంచెం చిన్న వాల్యూ అయిపోద్దేమో. సో 5 సెంటీమీటర్స్ తీసుకుందాం. 1 సెంటీమీటర్ 5 సెంటీమీటర్స్ తీసుకుందాం. సో అప్పుడు మనకి ఇదేమో 8 సెంటీమీటర్స్ వస్తుంది, అలాగే ఇది ఏమో 4 వస్తుంది, ఇది 6, ఇది 4, ఇది 5.2 వస్తుంది అనుకుంటా. ఓకే, సో ఫస్ట్ డ్రా చేస్తున్నాను. సో స్కేల్ తీసుకుని డ్రా చేద్దాం. ఓకే, స్కేల్ ఓకే, scale in this mechanism is scale is equal to 1 centimeter is equal to 5 centimeters. సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్లో సో డిఫరెంట్ లెన్స్ రాస్తున్నాను నేను. సో బీడీ చూడండి 260, అంటే బీడీ అనేది మనకి 260 ఇచ్చారమ్మా మిల్లీమీటర్స్, అంటే 26 సెంటీమీటర్స్. సో మనం దీన్ని ఎంత రిప్రజెంట్ చేయొచ్చు? 26/5 అంటే 5.2. నెక్స్ట్ బిఏ 400 ఇచ్చారు. సో బిఏ అనేది మనకి 400 ఇచ్చారు, అంటే 40 సెంటీమీటర్స్ ఇచ్చినట్టు. సో 40/5 అంటే 80 యూనిట్స్. నెక్స్ట్ బిఏ అయిపోయింది, బీడీ అయిపోయింది, బిఏ అయిపోయింది. నెక్స్ట్ ఓఏ చూడండి. ఓఏ ఎంత ఇచ్చారు? 200, అంటే 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓఏ అనేది 20 సెంటీమీటర్స్ ఇచ్చారు, అంటే 20/5, సో 4 యూనిట్స్. నెక్స్ట్ ఏసీ 200, అలాగే సిఈ 300. సో ఏసీ 200, సిఈ 300. ఏసీ 200 అంటే 20 సెంటీమీటర్స్ కదా. సో 20/5, సో 4 యూనిట్స్. సిమిలర్గా సిఈ 30 సెంటీమీటర్స్ ఇచ్చారు, 30/5, 6 యూనిట్స్. సో ఈ రకంగా మనం లెన్స్ అనేవి మనం ఫస్ట్ కనుక్కున్నాము. సో నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఏమైతే ఫస్ట్ మనం ఓ పాయింట్ని మార్క్ చేయాలి. ఇక్కడ చూడండి. సో ఈ డయాగ్రామ్లో మనం ఫస్ట్ ఓ పాయింట్ని మార్క్ చేద్దాం. సో ఓ పాయింట్ మార్క్ చేసిన తర్వాత వెర్టికల్ లైన్ నుంచి 30 degrees మెజర్ చేయాలి, లేదంటే హారిజాంటల్ లైన్ నుంచి 60 degrees మెజర్ చేయాలి. సో ఏ రకంగా సరే ఒకటే లైన్ వస్తుంది కదా మనకి. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ ఓని మార్క్ చేసుకుందాము. సో పాయింట్ ఓని మార్క్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఈ హారిజాంటల్ లైన్ ఉంది కదమ్మా, ఈ హారిజాంటల్ లైన్ నుంచి 60 degrees మెజర్ చేస్తాను. 60 degrees అంటే కొంచెం సో 60 degrees అంటే కొంచెం దూరంగా వస్తుంది కదా. ఓకే, దిస్ ఈజ్ మై పాయింట్ ఏ. సో the angle between this horizontal line and this OA link is సో ఎంతంటే 60 degrees. సో ఇప్పుడు ఓఏ లింక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి?
ఏబి లింక్ డ్రా చేయాలి. ఎంత లెంత్ తోటి? 8 యూనిట్స్. అంటే సో మనం ఏ పాయింట్ దగ్గర నుంచి ఒక హారిజంటల్ లైన్ డ్రా చేద్దాం. అది లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి. ఏబి అనేది ఏబి ఐ మీన్ పాయింట్ ఏకి ఇది లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది కదా. పాయింట్ బి అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది? 400 అంటే 8 యూనిట్స్ మనం తీసుకున్న స్కేల్ ప్రకారం. సో 8 సెంటీమీటర్స్తో ఈ లెఫ్ట్ సైడ్ ఒక హారిజాంటల్ లైన్ అనేది ఇలా డ్రా చేయండి. ఓకేనా? సో ఒక లెఫ్ట్ సైడ్ ఒక హారిజాంటల్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటి మనకి? పాయింట్ బి. సో పాయింట్ బి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఓ అనే పాయింట్ దగ్గర నుంచి అలాగే ఈ డి అనే పాయింట్ ఉన్న వెర్టికల్ లైన్కి అలాగే ఈ ఓ పాయింట్ ఉన్న వెర్టికల్ లైన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 200. అంటే 200 బై అంటే 20/5 అంటే 4 యూనిట్స్ కదా. అంటే 4 సెంటీమీటర్స్ అంటే ఇటు సైడ్ నుంచి మెజర్ చేయండి. సో ఓ అనే పాయింట్ దగ్గర నుంచి ఇటు సైడ్ 4 యూనిట్స్ మెజర్ చేయండి. 4 సెంటీమీటర్స్ మెజర్ చేసి ఒక వెర్టికల్ లైన్ అనేది డ్రా చేయండి. ఓకేనా? ఒక వెర్టికల్ లైన్ డ్రా చేయండి. సో ఈ వెర్టికల్ లైన్ అనేది మనకి పాయింట్ డి ఉంటుందనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారమ్మ. సో ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ ఉంది. సో ఆ వెర్టికల్ లైన్ మీద మనకి పాయింట్ డి అనేది లొకేట్ అయి ఉంటుంది. అలాగే బి నుంచి డి కొన్న డిస్టెన్స్ ఇచ్చారు. ఎంత? 260 ఇచ్చారు. 260 మిల్లీమీటర్స్. అంటే మనం పాయింట్ బి దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేయండి. ఎంత? 5.2 యూనిట్స్ తోటి పాయింట్ బి దగ్గర నుంచి ఈ వెర్టికల్ లైన్ మీదకి డ్రా చేయండి. సంథింగ్ అది ఎక్కడ వస్తుంది అంటే ఇంచుమించు ఇక్కడ వస్తుంది. అక్కడ ఐ మీన్ సో ఒక ఆర్క్ డ్రా చేద్దాము. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్ డి. Okay, this is our BD link. So we need to draw a slider here because the problem they are mentioning that at the point D we have a slider. సో మీరు ఇంకా కొంచెం దగ్గరగా డ్రా చేయండి ఇది. ఓకేనా? ఇక్కడ మనకి పాయింట్ హెచ్ ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ హెచ్ ఉన్నది. సో హెచ్ని రిప్రజెంట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ పాయింట్ హెచ్. దిస్ ఈజ్ అవర్ ఫిక్స్డ్ పాయింట్ హెచ్. సో నెక్స్ట్ ఇక్కడతో మనకి ఐ మీన్ ఇది 8 యూనిట్స్, ఇదేమో 5.2 యూనిట్స్, ఇదేమో 4 యూనిట్స్. అక్కడతో లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. బట్ వీఆర్ రిమైనింగ్ విత్ ద పాయింట్ సి అండ్ ఈ. సో సి అండ్ ఈ పాయింట్స్ కూడా డ్రా చేయాలి. సో ఇక్కడ పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ సి అనేది రైట్లో ఉంది. సో ఎంత డిస్టెన్స్లో ఉంది లింక్? ఎంత లెంత్ ఉంది? 200 అంటే 20 సెంటీమీటర్స్ ఉంది. అంటే 20/5 అంటే 4 వస్తుంది. సో పాయింట్ ఏ దగ్గర నుంచి ఒక హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేయండి. ఎంత లెంత్ అంటే 4 యూనిట్స్. సో ఒక 4 యూనిట్స్తో పాయింట్ సిని లొకేట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడతో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే సో ఇక్కడ చూడండి, పాయింట్ ఓ దగ్గర నుంచి పాయింట్ ఈ అనేది, సో పాయింట్ ఓ ఉన్న వెర్టికల్ లైన్కి అలాగే పాయింట్ ఈ ఉన్న వెర్టికల్ లైన్కి సో ఇక్కడ ఉన్న హారిజాంటల్ డిస్టెన్స్ ఇచ్చారు. మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 170 ఇచ్చారు. సో 170 బై అంటే 17/5 ఎంత వచ్చింది? 17/5 ఓకే 3.4. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో 4 యూనిట్స్ వెర్టికల్ లైన్కి దీనికి ఉన్న డిస్టెన్స్ అమ్మ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3.4 కదా. 3.4 తోటి ఐ మీన్ ఒక వెర్టికల్ లైన్ డ్రా చేయాలి. సో 3.4 మెజర్ చేసి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకున్నాం. సో ఐ మీన్
సో ఈ లైన్ మీద మనకి పాయింట్ ఈ అనేది లొకేట్ అయ్యి ఉంటుందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎంత ఐ మీన్ సి పాయింట్ దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఎంత అంటే 300 మిల్లీమీటర్స్ అంటే 30 సెంటీమీటర్స్. సో 30/5 అంటే 6. సో 30/5 అంటే మనకి 6 కదా. సో పాయింట్ సి దగ్గర నుంచి ఒక 6 సెంటీమీటర్స్ తోటి ఒక ఆర్క్ అనేది ఇక్కడ డ్రా చేయాలి. సో ఫ్రమ్ పాయింట్ సి డ్రా an arc with length 6 units. సో పాయింట్ సి దగ్గర నుంచి 6 సెంటీమీటర్స్ తోటి ఒక ఆర్క్ అనేది మనకి ఈ వెర్టికల్ లైన్ మీద డ్రా చేయండి. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్ ఈ. సో ఇది మన పాయింట్ ఈ, ఓకేనా. దిస్ విల్ బి అవర్ స్లైడర్. సో దిస్ ఈజ్ అవర్ స్లైడర్. సో అప్పుడుతో మనకి పాయింట్ ఈని లొకేట్ చేసుకున్నాము. సో పాయింట్ ఈని లొకేట్ చేయండి. సో ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఈ అనే పాయింట్ దగ్గర ఉన్న ఫిక్స్డ్ పాయింట్ ఏంటంటే జీ. సో క్యాపిటల్ జీ అనే పాయింట్ మనకి ఈ దగ్గర ఉన్న ఫిక్స్డ్ పాయింట్. సో ఈ అనే పాయింట్ వచ్చింది కదమ్మా ఆల్రెడీ. సో మీరు ఈని సిని జాయిన్ చేయండి. సో ఐఎమ్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్ ఈ అండ్ సి. సో ఇక్కడ ఉన్న లెన్స్ ఏమున్నాయి మనం తీసుకున్నది స్కేల్ ప్రకారం. సో అవి రిప్రజెంట్ చేస్తున్నాను. ఏసీ లెంత్ ఎంత అంటే 4 యూనిట్స్ అండ్ సిఈ లెంత్ ఎంత అంటే 6 యూనిట్స్. సో ఇక్కడతో మనకి ఐ మీన్ ఇక్కడ ఇంకొక హింజ్ జాయింట్ ఇక్కడ డ్రా చేస్తాను, ఓకేనా. సో ఇక్కడతో కంప్లీట్గా మనం ఈ డయాగ్రామ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. సో ఏబిసి వచ్చింది, అలాగే డిహెచ్ఈజిఓ మొత్తం అన్ని కూడా మనం ప్లేస్ చేస్తాం. సో కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు వెలాసిటీ డయాగ్రామ్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ 2 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారమ్మా. ఒకటి ఏంటంటే ఓఏ లింక్ రొటేట్ అవుతుందని ఇచ్చారు. సో ఇన్ దిస్ మెకానిజం క్రాంక్ ఓఏ ఈజ్ రొటేటింగ్ విత్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు omega 20. So here in this mechanism our crank OA is rotating with omega, that is 15 radians per second. So they are also giving another value, that is velocity of the slider at the point E is constrained to move at 2.5 meter per second. సో మనకి ఇక్కడ 2 ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. ఒకటేమో ఓఏ అనేది రొటేట్ అవుతుందని ఇచ్చారు. ఎంత యాంగులర్ వెలాసిటీ తోటి 15 రేడియన్స్ పర్ సెకండ్తో రొటేట్ అవుతుందని మనకి మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ పాయింట్ ఈ అనే పాయింట్ ఉంది కదమ్మా, స్లైడర్ మీద ఉన్న పాయింట్ ఈ. సో ఇక్కడ ఒక స్లైడర్ ఉంది, ఇక్కడ ఒక స్లైడర్ ఉంది. సో ఈ సెకండ్ స్లైడర్ దగ్గర ఈ అనే పాయింట్ స్లైడర్ మీద ఉన్నది. సో అది ఎంత మూవ్ అవ్వగలదు అంటే 2.5 మీటర్ పర్ సెకండ్ అని చెప్తున్నారు. సో పాయింట్ ఈ యొక్క వెలాసిటీ ఎంత అంటే మనకి 2.5 మీటర్ పర్ సెకండ్ అని మనకి మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ని మనం నోట్ చేద్దాం. అసలు ఏమి ఇచ్చారు మనకి అంటే ఓకే. సో దిస్ ఈజ్ అవర్ velocity diagram. సో velocity diagram. సో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒమేగా ఓఏ ఇచ్చారు. అది ఎంత అంటే సో ఒమేగా ఓఏ ఈజ్ 15 radians per second. So here OA is our crank, so which is rotating with some angular velocity, that is 15 radians per second. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. దాంతో పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. సో స్లైడర్ పాయింట్ ఈ యొక్క సో పాయింట్ ఈ యొక్క వెలాసిటీ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, సో ఈ పాయింట్ అనేది స్లైడర్ మీద ఉందని చెప్పారు. సో ఈ పాయింట్ స్లైడ్ అవుతుంది ఎంత వెలాసిటీ తోటి 2.5 మీటర్ పర్ సెకండ్తో స్లైడ్ అవుతుంది. సో ఈ పాయింట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ తో పాయింట్ జీ ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ జీ అనేది మనకి ఫిక్స్డ్ పాయింట్. సో మనకి ఇచ్చిన వాల్యూ ఏంటంటే విఈజీ. సో ఈ అనే పాయింట్ స్లైడ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ తో పాయింట్ జీ. సో విఈజీ మనకి మెన్షన్ చేశారు.
సో విఈజీ వాల్యూ ఎంత అంటే 2.5 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఓఏ లింక్ రొటేట్ అవుతుందని ఇచ్చారు కదా. సో ఓఏ అనేది యాక్చువల్గా కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా ఇది. సో ఓఏ లింక్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో మనకు ఒమేగా ఇచ్చారు, సో మనం లీనియర్ వెలాసిటీ అనేది కనుక్కోవచ్చు. సో లీనియర్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ రిలేటివ్ టు ద పాయింట్ ఓ, సో విఏఓ. సో విఏ1 కనుక్కోవడానికి ఫార్ములా ఏముందమ్మా? సో velocity of point A relative to the point O. So VAO, linear velocity of point A relative to the point O, can be determined from the formula. So VA1 ఎలా కనుక్కుంటాం? So VAO. So VAO is nothing but okay OA into omega OA. సో లీనియర్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ కావాలమ్మా విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఓ. సో విఏఓ అని మనం ఎలా రాయించామంటే, సో ఒమేగా ఓఏ ఇంటూ ఓఏ. సో ఒమేగా ఓఏ మనకి 15 రేడియన్స్ పర్ సెకండ్ ఇచ్చారు. అలాగే ఓఏ లెంత్ ఎంత ఇచ్చారు అంటే 200 మిల్లీమీటర్స్. సో ఓఏ లింక్ యొక్క లెంత్ ఎంత అంటే 20 సెంటీమీటర్స్ ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 20/100 మీటర్స్. ఓకేనా? సో ఇప్పుడు 15 into 20 అంటే 300 అవుతుంది బై 100. సో మీటర్ పర్ సెకండ్ అంటే 3 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఓకేనా? That is the linear velocity of point A relative to the point O. So that value is 3 meter per second. So we all know that the VAO, so VAO, so velocity of point A relative to the point O. So VAO vector will be perpendicular to the line. సో ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా విఏఓ వెక్టర్ అనేది? సో ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది విఏఓ అనేది? ఓకే, ఓఏ ఆర్ ఏఓ. సో ఓఏ ఆర్ ఏఓకి పర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా. ఓకే, సో వెక్టర్ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ ఓఏ. సో కాకపోతే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది ఏంటంటే ఓఏ లింక్ అనేది రొటేట్ అవుతుంది ఇన్ ది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్, సో ఇక్కడ సో పాయింట్ ఏ అనేది ఇలాగ ఓఏ మొత్తం అలా రొటేట్ అవుతుంది. సో ఒమేగా ఓఏ ఇన్ ది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మనకి ఇప్పుడు ఓఏ లింక్ ఇలా ఉంది. ఓఏ లింక్ సో మనకి ఇదేమో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. విఏఓ ఆల్రెడీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం, మనకేమో 3 మీటర్ పర్ సెకండ్ వచ్చింది ఆల్రెడీ. ఇదేమో 1, ఇదేమో 2 అనుకోండి సపోజ్. దీంట్లో ఏదమ్మా మనకు ఆన్సర్ 1 2? సరే విఏఓ 1 కరెక్టా 2 కరెక్టా మనకి ఇప్పుడు? ఇది విఏఓ, ఇది విఏఓ. సో ఏది కరెక్ట్ అమ్మా మనకి? 1 or 2? ఓకే గుడ్, 1. సో ఎందుకంటే ఇక్కడ మనకి లింక్ మొత్తం కూడా కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. అంటే ఈ ఓఏ లింక్ ఈ డైరెక్షన్లో మూవ్ అవడానికి అంటే లెఫ్ట్ డైరెక్షన్లో మూవ్ అవడానికి రెడీగా ఉంది. సో ఇటు సైడ్ మూవ్ అవడానికి రెడీ ఉంది కాబట్టి పాయింట్ ఏ యొక్క వెలాసిటీ ఎలా ఉంటుందంటే ఈ ఓఏకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అది కూడా ఈ డైరెక్షన్లోనే ఉంటుంది, ఎందుకంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి లింక్ రొటేట్ అవుతుంది. సో మనకి ఈ డైరెక్షన్లో కాదు, ఈ డైరెక్షన్లో మనకి వెక్టర్ ఉంటుంది. సో ఈ విఏఓని ఫస్ట్ మనం డ్రా చేయాలి. సో ఫస్ట్ వెలాసిటీ డయాగ్రామ్లో ఉన్న ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా చెప్పండి ఎవరన్నా? సో విఏ
చాట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా. సో వెలాసిటీ డయాగ్రామ్లో ఉన్న ఫస్ట్ స్టెప్ ఏంటి? సో వెలాసిటీ డయాగ్రామ్లో ఉన్న ఫస్ట్ స్టెప్, సో ఐడెంటిఫైయింగ్ ది ఆర్ మార్కింగ్ ది ఫిక్స్డ్ పాయింట్స్. సో వాట్ ఆర్ ద ఫిక్స్డ్ పాయింట్స్ ఇన్ దిస్ మెకానిజం? సో మనం ఈ మెకానిజంలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏమన్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ మెకానిజంలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏమై ఉంటాయి? సో టోటల్గా 3 ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి. సో కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చెప్పండి. ఈ మెకానిజంలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి? ఓజిహెచ్, ఓకే గుడ్. ఓజిహెచ్, ఓకే గ్రేట్. ఓకే, ఈ మెకానిజం మీద ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటంటే ఓ అనే పాయింట్ ఫిక్స్ అయ్యింది, అంటే టైంతో పాటు అది చేంజ్ అవ్వదు, పొజిషన్ అక్కడే ఉంటుంది. అలాగే హెచ్ అనేది కూడా మూవ్ అవ్వదు, అలాగే జీ అనేది కూడా మూవ్ అవ్వదు, ఎందుకంటే ఓజిహెచ్ పాయింట్స్ అనేవి ఫిక్స్డ్ లింక్ మీద ఉన్న పాయింట్స్. సో అవి ఫిక్స్డ్ లింక్ అలాగే మూవ్ అవ్వదు కాబట్టి దానికి వెలాసిటీ ఏమి ఉండదమ్మా ఇంకా. సో ఓజిహెచ్ పాయింట్స్ యొక్క వెలాసిటీ అనేది 0. సో అందుకోసం ఏం చేస్తాము అంటే ఫస్ట్ వెలాసిటీ డయాగ్రామ్లో మనం చేసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సో మనం ఫస్ట్ ఫిక్స్డ్ పాయింట్స్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫిక్స్డ్ పాయింట్స్ ఓ, జీ అండ్ హెచ్. సో ఓజీహెచ్ అనే పాయింట్స్ని మార్క్ చేసుకున్నాం ఎందుకంటే ఇవి మన ఫిక్స్డ్ పాయింట్స్ కాబట్టి. సో నెక్స్ట్ ఇంకొక వెక్టర్ని డ్రా చేయాలి, ఏంటది? ఇప్పుడు ఏ వెక్టర్ డ్రా చేద్దాం అమ్మ? సో ఫిక్స్డ్ పాయింట్స్ అయిపోయినాయి, ఏ వెక్టర్ డ్రా చేద్దాం? ఓకే గుడ్, విఏఓ. సో విఏఓ వెక్టర్ని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో విఏఓ వెక్టర్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ డైరెక్షన్ ఆల్రెడీ వచ్చింది కదా మనకి. సో ఓఏ లింక్కి పర్పెండిక్యులర్గా మనకి విఏఓ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఓజిహెచ్ దగ్గర మనం విఏఓ డ్రా చేయాల్సి ఉంటుంది. సో విఏఓ డ్రా చేస్తున్నాను. సో ఇది మన పాయింట్ ఏ, దిస్ ఈజ్ అవర్ వెక్టర్ విఏఓ. సో విఏ వెక్టర్ ఐ మీన్ ఆ డైరెక్షన్లో ఉంటుంది, అది పాయింట్ ఓ దగ్గర డ్రా చేసాం. సో క్వశ్చన్లో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి, పాయింట్ ఈ ఉంది కదమ్మా స్లైడర్, అది యాక్చువల్గా స్లైడ్ అవుతుంది విత్ సమ్ వెలాసిటీ అని ఇచ్చారు. సో విఈజీ ఇచ్చారు. సో నేను వెక్టర్స్ 2 డ్రా చేస్తాను. సో ఇక్కడ ఒకసారి చదవండి, ఏది కరెక్టో చెప్పండి. ఓకే, ఐ మీన్ ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ మిస్ అయింది. ఏంటంటే యాక్చువల్గా టెక్స్ట్ బుక్ ఒకవేళ మీ దగ్గర ఉంటే యాక్చువల్గా డౌన్వర్డ్స్ అని ఇచ్చారు. ఇక్కడ డౌన్వర్డ్స్ అనే పాయింట్ ఉంటుందమ్మా. సో ఈ అనే పాయింట్ అనేది యాక్చువల్గా డౌన్వర్డ్స్ మూవ్ అవుతుందని ఇచ్చారు. సో పాయింట్ ఈ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్స్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 2.5 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ పాయింట్ ఈ ఉంది కదా, సో పాయింట్ ఈ అనేది మూవ్ అవుతుందమ్మా విత్ సమ్ వెలాసిటీ. సో విఈజీ వాల్యూ ఇచ్చారు ఎంత అంటే 2.5 మీటర్ పర్ సెకండ్. సో ఐ మీన్ డౌన్వర్డ్స్ అనేది అని మెన్షన్ చేశారు యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో, కాకపోతే ఈ సాఫ్ట్ కాపీలో వీళ్ళు మెన్షన్ చేయలేదు, మేబీ ఇది ఓల్డ్ ఎడిషన్ అయి ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్ డౌన్వర్డ్స్ అనే ఉంది, ఓకేనా. సో ఇప్పుడు మనం విఈజీ, సో విఈజీ వాల్యూ అనేది 2.5 మీటర్ పర్ సెకండ్ ఉంది. సో విఈజీ వాల్యూ అనేది 2.5 మీటర్ పర్ సెకండ్ ఉంది. సో ఇప్పుడు విఈజీని ఏ పాయింట్ దగ్గర మనం డ్రా చేయాలి? వెలాసిటీ డయాగ్రామ్లో మనం ఏ పాయింట్ దగ్గర విఈజీని డ్రా చేయాలి ఉంటుంది?
సో వెలాసిటీ డయాగ్రామ్లో మనం ఏ పాయింట్ దగ్గర మనం విఈజిని డ్రా చేయాలి. విఈజీ వెక్టర్ని ఏ పాయింట్ దగ్గర డ్రా చేస్తాం? పాయింట్ జీ. ఓకే, గుడ్, గ్రేట్. పాయింట్ జీ. సో జీ పాయింట్ దగ్గర మీరు పాయింట్ సో జీ అనే పాయింట్ ఆల్రెడీ డ్రా చేసాం కదా, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ పాయింట్ కాబట్టి జీరో వెలాసిటీ ఒక పాయింట్ కదా. సో అక్కడ మనం విఈజిని డ్రా చేయాలి. సో ఎంత డ్రా చేయాలి అంటే, సో మనకి యాక్చువల్గా ఎంత ఇచ్చారు? 2.5 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారమ్మా. సో విఈజీ వాల్యూ అనేది 2.5 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. నేను యాక్చువల్గా స్కేల్ ఇందాక నేను చెప్పలేదు, కాకపోతే స్కేల్ ఎంత తీసుకుంటున్నాను అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటాను. సో అంటే నేను విఏఓ ఎంత డ్రా చేసి ఉంటాను? విఏఓ ఎంత వచ్చింది మనకి? 3 మీటర్ పర్ సెకండ్ వచ్చింది మనకి. అంటే నేను 3 మీటర్ పర్ సెకండ్ని జస్ట్ ఒక 3 సెంటీమీటర్స్ డ్రా చేస్తే సరిపోతుంది. సో విఏఓ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 1 మీటర్ పర్ సెకండ్ డ్రా చేసాను. అలాగే విఈజీ యాక్చువల్గా పాయింట్ ఈ అనేది వెర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎంత వెలాసిటీతో అంటే 2.5 మీటర్ పర్ సెకండ్ తోటి. సో జీ అనే పాయింట్ యాక్చువల్గా కిందకి మూవ్ అవుతుంది. ఎంత వెలాసిటీ అంటే 2.5 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ జీ అనే పాయింట్ దగ్గర నుంచి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేయండి, ఎందుకంటే వెర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఇచ్చారు క్వశ్చన్. సో ఇది ఈ అనే పాయింట్ ఇలా వెర్టికల్గా మూవ్ అవుతుంది, ఎందుకంటే స్లైడర్ మొత్తం కూడా వెర్టికల్గా ఉంది కదా. సో వెర్టికల్ డైరెక్షన్ ఇలా మూవ్ అవుతుంది, అది కూడా కిందకి మూవ్ అవుతుంది. సో క్వశ్చన్లో వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీకు సాఫ్ట్ కాపీలో లేదమ్మా, హార్డ్ కాపీలో అయితే మీకు అది ఇచ్చారు. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్ ఈ. సో ఇది మన పాయింట్ ఈ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ వెక్టర్ విఈజీ. సో ఈ అనే పాయింట్ అండ్ ఏ అనే పాయింట్ వచ్చాయి. సో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే బి పాయింట్. ఈ పాయింట్ వచ్చింది, అలాగే ఓకే ఈ పాయింట్ వచ్చింది, అలాగే ఏ పాయింట్ వచ్చింది. సో ఇక్కడ రైట్ సైడ్ 2 పాయింట్స్ వచ్చాయి కాబట్టి మనం పాయింట్ సి కనుక్కోవాలి. సో ఇప్పుడు నేను పాయింట్ సి యొక్క వెలాసిటీ కనుక్కోవడానికి 2 ఈక్వేషన్స్ రెండు వెక్టర్స్ని ఈక్వల్ చేస్తాను. సో నాకు ఏంటో చెప్పండి అమ్మా ఒకసారి. టు ఫైండ్ అవుట్ ద పాయింట్ సి లీనియర్ వెలాసిటీ. సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ సి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, సో సి దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏమున్నాయి చెప్పండి నాకు ఒకసారి. సికి దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏమున్నాయి? సి దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్ని ఐడెంటిఫై చేయండి. ఈ మెకానిజంలో సికి దగ్గరగా ఉన్న 2 ఫిక్స్డ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయండి. సి దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి? ఓ అండ్ జీ. ఓకే, ఓకే, గుడ్. ఓ అండ్ జీ. సో ఇక్కడ మనకి ఈ సి పక్కనే మనకి ఓ అనే ఫిక్స్డ్ పాయింట్ ఉంది, అలాగే జీ అనే ఫిక్స్డ్ పాయింట్ ఉంది. కాకపోతే ఇక్కడ సి నుంచి ఓకి వెళ్ళే ఈ పాత్లో ఇంకొక పాయింట్ ఉంది, ఏంటి? పాయింట్ ఏ. అలాగే సి నుంచి జీకి వెళ్ళే ఆ వేలో ఇంకొక పాయింట్ ఉంది ఈ. ఓకేనా? ఇప్పుడు సిఓ అండ్ సిజీ కావాలి అంటే ఇండైరెక్ట్గా సిఏ ప్లస్ ఏఓ, ఇక్కడ సిఏ ప్లస్ ఏఓ చేయాలి, అలాగే సిఈ ప్లస్ ఈజీ చేయాలి. అప్పుడు మనకి సి విత్ రెస్పెక్ట్ టు జీ వస్తుంది. సో ఇక్కడ నేను ఈ ఓ అనే పాయింట్ అలాగే జీ అనే పాయింట్ రెండు కూడా ఫిక్స్డ్ పాయింట్స్ అమ్మా. సో మనం విసిఓ అన్నా లేదంటే విసిజీ అన్నా ఒకటే. సో సిఓని ఎలా రాస్తానంటే సిఏ ప్లస్ ఏఓ, అలాగే సిఈ ప్లస్ ఈజీ కింద రాస్తాను విసిజీ. సో ఆ 2 ఈక్వేషన్స్ నుంచి కూడా మనకి పాయింట్ సి యొక్క వెలాసిటీ అనేది మనం కనుక్కుంటాం. సో విసిఓ ఈజ్ ఈక్వల్ టు విసిజీ. సో విసిఓ కెన్ బి రిటర్న్ యాజ్ విసిఏ ప్లస్ విఏఓ and VCG can be written as VCE plus VEG. Okay, CE plus EO and CE plus EG. So this is the equation that will be useful to calculate the
టు లొకేట్ ద పాయింట్ సి. సో ఈ విసిఏ అండ్ విఏఓ అలాగే విసిఈ అండ్ విఈజీ, సో దీంట్లో మనకి 2 వెక్టర్స్ ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ 2 వెక్టర్స్ ఆల్రెడీ మనం డ్రా చేస్తాం ఇక్కడ. సో విఏఓ తెలుసు, అలాగే విఈజీ తెలుసు, 2 వెక్టర్స్ ఆల్రెడీ తెలుసు. సో ఆ 2 తెలుసున్న వెక్టర్స్కి కూడా మనం ఏం చేయాలి అంటే, ఒకటి ఇది ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ నోన్ వెక్టర్. సో మనం ఆల్రెడీ విఏఓ డ్రా చేసుకున్నాం. సో నెక్స్ట్ విఈజీ కూడా మనకు తెలుసు, ఆల్రెడీ మనకి వాళ్ళే వాల్యూ ఇచ్చారు. ఎంత 2.5 మీటర్ పర్ సెకండ్ వాళ్ళే వాల్యూ ఇచ్చేసారు మనకి. సో 2.5 మీటర్ పర్ సెకండ్. సో ఇది కూడా మనకు తెలుసు, నోన్ వెక్టర్ తెలుసు. ఎందుకంటే వీ నో ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బికాస్ ద పాయింట్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్స్ విత్ వెలాసిటీ ఆఫ్ 2.5 మీటర్ పర్ సెకండ్. సో మనకి విఈజీ తెలుసు, అలాగే విఏఓ తెలుసు. దీస్ 2 ఆర్ నోన్ వెక్టర్స్. సో బట్ వీ నీడ్ టు draw these 2 vectors. So coming to VCA, so my question is, VCA direction will be perpendicular to which line? So ఇది మన CA, C with respect to A vector, A line కి perpendicular గా ఉంటుంది. VCA will be perpendicular to the line. So VCA will be perpendicular to the line. VCA will be perpendicular to the line CA. Okay, good, very good. సో విసిఏ అనేది సిఏకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో మనం ఇక్కడ జస్ట్ ఇది సిఏ లైన్, ఇది ఒక హారిజాంటల్ లైన్. సో మనకి దీనికి పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏమవుతుంది, ఒక వెర్టికల్ లైన్ అవుతుంది. సో విసిఏ అనేది ఒక వెర్టికల్ లైన్. సో ఇది మన విసిఏ. సో బట్ ఇది అప్వర్డ్ ఉంటుందా లేదంటే డౌన్వర్డ్ ఉంటుందా, అది మనం యాక్చువల్లీ డ్రా చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు విసిఏ అనేది మనం దేనికి యాడ్ చేయాలి, విఏఓ యాడ్ చేయాలి. ఎందుకంటే మనకి విఏఓ ఆల్రెడీ తెలుసు. సో విసిఏని తీసుకొచ్చి విఏఓకి యాడ్ చేద్దాం. సో ఇది విఏఓ కదా, సో దీనికి విసిఏ యాడ్ చేయాలి. సో విసిఏ అనేది ఏ లైన్, యాక్చువల్గా వెర్టికల్ లైన్. సో ఇది మన విసిఏ, ఒక లైన్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడతో విసిఏ లైన్ డ్రా చేసాం. సో బట్ వీ డోంట్ నో ద డైరెక్షన్. సో డైరెక్షన్ మనకి యాక్చువల్లీ ఇప్పుడు వస్తుంది. సో VCA will be perpendicular to the line CA. సో CA లైన్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. కమింగ్ టు VCE. సో VCE will be perpendicular to the line, ఏ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుందమ్మా, VCE. సో VCE will be perpendicular to the line. VCE will be perpendicular to the line. CE will be perpendicular to the line. ఓకే, గుడ్. సిఈకి పర్పెండిక్యులర్ గా మనకి విసిఈ ఉంటుందమ్మా. ఓకే, ఇది మన సిఈ లైన్ కదా, దీనికి పర్పెండిక్యులర్ గా మనకి విసిఈ ఉంటుంది. సో బట్ వీ డోంట్ నో ద డైరెక్షన్, బట్ వీ ఓన్లీ నో దట్ విసిఈ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ విసిఈ. సో ఈ విసిఈ వెక్టర్ని తీసుకొచ్చి మనం విఈజికి యాడ్ చేయాలి. ఓకేనా. సో ఎందుకంటే మనకి ఇక్కడ యాక్చువల్లీ ఒక ఈక్వేషన్ రాసాము. ఇక్కడ చూడండి. సో perpendicular to the line CE. సో ఈ VCE వెక్టార్ని మనం VEGకి యాడ్ చేయాలి. సో ఆల్రెడీ మనకి వెలాసిటీ డయాగ్రామ్లో మనకి VEG అనే పాయింట్ ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం. సో ఇది VCE వెక్టర్. సో VEG ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఇది VEG వెక్టర్. సో చివర్లో మనం VEGని యాడ్ చేద్దాం. సో యాక్చువల్గా VEG ఇలా ఉంది కదా, నేను సరిగ్గా డ్రా చేయలేదు. సో కొంచెం ఇంక్లినేషన్తో ఉంది ఇంకా. సో ఇలాగా ఒక విఈజీ ఉంటుంది. ఓకేనా. సో ఇది మన విఈజీ లైన్. సో ఎక్కడైతే మనకి విఈజీ అండ్ విఈజీ కాదు, ఇది విసిఈ. ఎక్కడైతే మనకి విసిఏ అండ్ విసిఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో దట్ విల్ బి అవర్ పాయింట్ సి. ఇది విసిఈ. So as two lines are meeting at this point will be our point C. So ఇది మన పాయింట్ C అవుతుంది. ఓకే, సో ఇలాగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇదేమో విసిఏ, ఇదేమో
మన విసిఈ విసిఈ ఓకే ఓకే. ఇక్కడతో మనకి పాయింట్ సి వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే పాయింట్ బి చూద్దాం. సో పాయింట్ బి చూడండి ఒకసారి. పాయింట్ బిని లొకేట్ చేయాలి. సో ఐ మీన్ పాయింట్ బి దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటో చెప్పండి. పాయింట్ బి దగ్గరలో ఉన్న 2 ఫిక్స్డ్ పాయింట్స్ చెప్పండి నాకు. సో టైప్ చేయండి. పాయింట్ బి దగ్గరలో ఉన్న 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి? పాయింట్ ఓ అండ్ హెచ్. ఓకే గుడ్. సో ఇక్కడ చూడండి, బి అనే పాయింట్ దగ్గరలో పాయింట్ హెచ్ ఉంది, అదొక ఫిక్స్డ్ పాయింట్. అలాగే బి అనే పాయింట్లో దగ్గరగా ఉన్న ఇంకొక ఫిక్స్డ్ పాయింట్ ఏంటి? ఓ పాయింట్. సో ఇప్పుడు మనం ఓకే, సో మనకు ఆల్రెడీ పాయింట్ ఏ వచ్చింది, అలాగే పాయింట్ ఏ వచ్చింది. నెక్స్ట్ పాయింట్ సో పాయింట్ సిని లొకేట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే పాయింట్ బిని లొకేట్ చేయాలి. సో కాకపోతే ఇక్కడ పాయింట్ బిని లొకేట్ చేయడానికి, సో ఇది మొత్తం కూడా ఒకటే లింక్ అమ్మా. సో ఈ పైన ఏదైతే ఉందో ఫ్లోటింగ్ లింక్, సో ఇది మొత్తం కూడా ఒకటే లింక్. సో బిఏసి మొత్తం కూడా ఒకటే లింక్. సో ఇప్పుడు మనం పాయింట్ బిని ఈజీగా లొకేట్ చేయగలం. ఓకేనా? సో దాని ప్రకారం నేను ఇక్కడ చెప్తున్నాను మీకు. సో ఏసీ పాయింట్స్ ఆల్రెడీ వచ్చాయి, నెక్స్ట్ పాయింట్ బి కావాలి. సో ఎందుకంటే ఈ ఏసీ పాయింట్స్ ఒక లింక్ మీద ఉన్నాయి, అదే లింక్ మీద పాయింట్ బి అనేది లొకేట్ అయ్యింది. సో ఇందుకోసం నేను ఏం చేస్తాను అంటే, సో ఒక రిలేషన్ అనేది రాస్తాను. సో ఆ రిలేషన్ ఏంటంటే, సో సిఏ బై సో బిఏసి టు క్యాల్కులేట్ ద పాయింట్ బి వెలాసిటీ. ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ మనకి పాయింట్ సారీ ఓకే సో ఇది మన పాయింట్ బి, ఇది మన పాయింట్ ఏ, అండ్ ఇది మన పాయింట్ సి. సో వీ ఆల్రెడీ నో ద వాల్యూ ఆఫ్ విసిఏ. సో మనకు ఆల్రెడీ విసిఏ వాల్యూ తెలుసు, అలాగే సిఏ లెంత్ తెలుసు, అలాగే ఏబి లెంత్ తెలుసు. సో ఇప్పుడు మనం ఎలా రాద్దాము అంటే, సో విబిఏ మనకు తెలియదు. సో విబిఏ డివైడెడ్ బై విసిఏ, we already know the value విసిఏ which is equal to బిఏ బై సిఏ. ఇది మన లీనియర్ రేషియోస్ ప్రకారం మనకి ఇది యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. సో అక్కడ నుంచి మనం విబిఏ అనుకోవచ్చు. సో విబిఏ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే, సో VBA will be equal to
సో మనకు ఆల్రెడీ ఈ 3 వాల్యూస్ తెలుసు. అక్కడ నుంచి మనకి VBA వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ పర్ సెకండ్లో మనకి వాల్యూ వస్తుంది. ఓకేనా? సో VBA వాల్యూ ఉంది అంతే కదా. ఇక్కడ చూడండి. ఏ లొకేషన్ దగ్గర మనకి పాయింట్ వస్తుందమ్మా? ఓ ప్రెజెంటేషన్ కనపట్లేదు సార్. ఓకే ఓకే. ఓకే. సో ఇక్కడ ఒక 1 పొజిషన్ ఉంది, అలాగే 2 పొజిషన్ దగ్గర ఉంది. ఇంచుమించు వన్ పొజిషన్ దగ్గరలో వస్తుందా లేదంటే ఈ 2 పొజిషన్లో వస్తుందా మనకి పాయింట్ బి అనేది? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆర్డర్ చూడండి. ఏసి, సో బీసీ మధ్యలో ఏ ఉంది అంతే కదా. సో అంటే పైన వస్తుందా కింద వస్తుందా? 1. ఓకే గుడ్. ఇంకా 1. ఓకే, పాయింట్ 1 దగ్గరలో వస్తుంది మనకి. అంటే ఏసీ పైన మనకి పాయింట్ బి అనేది లొకేట్ అవుతుంది. సో ఆ రకంగా మీరు సార్ విబి 2A స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. ఓకే ఓకే. సో పాయింట్ ఏ అనేది సి మీదన వస్తుంది, అంటే ఏ మీదన వస్తుంది. సో ఈ ఏ పాయింట్ మీదన పాయింట్ బి అనేది లొకేట్ అయి ఉంటుంది. ఎందుకంటే బిఏసి అనేది ఒక ఆర్డర్ అమ్మా. సో అదే ఆర్డర్లో మనకి పాయింట్స్ని మనం రిప్రజెంట్ చేయాలి. ఇది ఏసీ, సో బీకి సికి మధ్యలో ఏ ఉంది. సేమ్ సిమిలర్గా వెలాసిటీ డయాగ్రామ్లో కూడా సో ఈ సిఏ ఈ పైనే పాయింట్ బి అనేది లొకేట్ అయి ఉంటుంది. సో మనకి విబిఏ వాల్యూ అనేది మీరు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తారు. సో వాల్యూ ఎంతైతే వచ్చిందో సో అది పాయింట్ ఏ దగ్గర నుంచి అంత డిస్టెన్స్లో మీరు పాయింట్ బిని మార్క్ చేసుకోండి. సో ఇది మన పాయింట్ బి. సో ఇప్పుడు మీరు ఏని బిని జాయిన్ చేయండి. సో దిస్ ఈజ్ మై వెక్టర్ విబిఏ. సో ఇక్కడతో పాయింట్ బిని లొకేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇంక ఫైనల్ పాయింట్ ఏముంది అంటే పాయింట్ డి ఉంది. సో స్లైడర్ యొక్క వెలాసిటీ కనుక్కోమన్నారు. సో కాకపోతే ఇక్కడ స్లైడర్కి దగ్గరలో ఉన్న
సో ఇప్పుడు డి పాయింట్ కావాలి అంటే సో మనం రెండు ఈక్వేషన్స్ రెండు వెక్టర్స్ అనేవి యూజ్ చేయాలి, ఈక్వల్ చేస్తాం. సో ఒకటి ఏంటంటే బి అనే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ బి అనే పాయింట్ వచ్చింది. సో బి అనే పాయింట్ ఆల్రెడీ వచ్చిందంటే సో మనం ఏం చేయొచ్చు అంటే బీడి డ్రా చేయొచ్చు ఇక్కడ. సో బీడి, సో విబిడి విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ బీడి. సో ఇది మన బీడి లైన్ కదా. సో ఈ బీడి లైన్కి పర్పెండిక్యులర్గా మన విబిడి ఉంటుంది. ఓకేనా, విబిడి లైన్. సో మనకు ఆల్రెడీ పాయింట్ బి అనేది వచ్చిందమ్మా ఇక్కడ. సో పాయింట్ బి వచ్చింది. సో ఇక్కడ మనం ఏం డ్రా చేయాలి అంటే విబిడి డ్రా చేయాలి. సో ఇక్కడ మనం విబిడి డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ విబిడి. ఎందుకంటే బీడీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది మనకి విబిడి అనేది. సో అది ఎలా ఉంటుందో తెలియదు, జస్ట్ ఒక లైన్ మాత్రమే తెలుసు. సో విబిడి తెలుసు. సో నా క్వశ్చన్ ఏంటంటే విడిహెచ్ కావాలమ్మా. సో ఇది విబిడి కాదు, విడిబి అంటున్నాను ఎందుకంటే ఇది పాయింట్. సో విడిహెచ్ కావాలమ్మా. సో విడిహెచ్ అనేది ఎలాగ ఉంటుంది అసలు ఇక్కడ చూడండి. హారిజాంటల్ వెర్టికల్ చెప్పండి నాకు. విడిహెచ్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ డి రిలేటివ్ టు ద పాయింట్ హెచ్. విడిహెచ్ అనేది ఎలా ఉంటుంది, హారిజాంటల్ ఆర్ వెర్టికల్? విడిహెచ్ అనేది హారిజాంటల్ గా ఉంటుందా వెర్టికల్ గా ఉంటుందా? విడిహెచ్ విల్ బి వెర్టికల్ ఆర్ హారిజాంటల్? ఓకే గ్రేట్, వెర్టికల్. సో ఓకే, వెర్టికల్ డైరెక్షన్ లో మనకి విడిహెచ్ ఉంటుంది, అంటే ఇలాగ మనకి విడిహెచ్ ఉంటుంది. సో ఈ డైరెక్షన్ లో విడిహెచ్ ఉంటుంది. సో అది ఎక్కడి నుంచి డ్రా చేయాలి అంటే సో విడిహెచ్ విల్ బి డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ హెచ్. సో హెచ్ అనే పాయింట్ ఆల్రెడీ మనకి తెలుసు కదా. సో ఈ హెచ్ అనే పాయింట్ దగ్గర మనం ఒక వెర్టికల్ లైన్ అనేది డ్రా చేస్తాం. సో మనకి ఇక్కడ ఇప్పుడు నేను ఈక్వేట్ చేసింది ఏంటంటే విడిబి ఈజ్ ఈక్వల్ టు విడిహెచ్. సో ఈ వెక్టర్స్ రెండు ఈక్వల్ చేయడం వల్లే నేను ఏంటంటే టూ లైన్స్ వచ్చాయి. ఒకటేమో విడిబి లైన్, ఇంకొకటేమో ఇది విడిహెచ్ లైన్. ఇది విడిహెచ్ లైన్. సో ఎక్కడైతే విడిబి అండ్ విడిహెచ్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ విల్ బి అవర్ పాయింట్ డి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ పాయింట్ డి. సో ఇది మన వెక్టర్ విడిహెచ్, సారీ విడిహెచ్. ఓకేనా, ఇదేమో విడిబి. సో ఇక్కడతో మనకి వెలాసిటీ డయాగ్రామ్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ బిట్ కూడా మీరు సాల్వ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే సో వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్. సో స్లైడర్ యొక్క వెలాసిటీ కావాలి అంటే విడిహెచ్ మనకి వాల్యూ, ఎందుకంటే డి విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఫిక్స్డ్ పాయింట్స్ కాబట్టి ఇది వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్ ఇది. ఓకేనా, ఈ ఒక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం అడిగారంటే క్వశ్చన్లో రబ్బింగ్ వెలాసిటీ కనుక్కోమన్నారు. సో రబ్బింగ్ వెలాసిటీ ఎట్ పాయింట్ బి కనుక్కోమన్నారు. సో డయామీటర్ ఇచ్చారు, పిన్ డయామీటర్ 15 millimeters, అంటే రేడియస్ ఎంత అవుతుంది, 7.5 అవుతుంది. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బిఏ ఎలా రొటేట్ అవుతుంది, అలాగే బిహెచ్ ఎలా రొటేట్ అవుతుంది. ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. చూడండి, రెండు కూడా క్లాక్ వైజ్ అయితే నెగిటివ్ తీసుకోవాలి, ఒకవేళ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అయితే ప్లస్ తీసుకోవాలి. అది ఇంటూ ఆర్బి చేస్తే మనకి రబ్బింగ్ వెలాసిటీ అట్ బి వస్తుంది. ఈ రకంగా మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో నాకు రేపు మార్నింగ్ లోపు సబ్మిట్ చేయండి, మార్నింగ్ 10 లోపు సబ్మిట్ చేయండి అమ్మేది. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా.